హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 28 డేస్ లేటర్ అనే ఒక క్లాసిక్ హారర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా 2002లో వచ్చిన ఇప్పటికీ కూడా చాలా మంది ఫేవరెట్ జాంబీ మూవీ లిస్ట్ లో ఉంటుంది. అసలు జాంబీ అనే పదాన్ని ఈ సినిమాలో ఎక్కడ యూస్ చేయరు, బట్ కాన్సెప్ట్ అయితే అదే. ఈ సినిమాలో జాంబీస్ నార్మల్ జాంబీ మూవీస్ లా కాకుండా చాలా అగ్రెసివ్ గా ఉంటాయి. ఒక డేంజరస్ వైరస్ స్ప్రెడ్ అయి బ్రిటన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అలా కొలాప్స్ అయి మొత్తం జాంబీస్ గా మారిన 28 రోజుల తర్వాత కోమా నుంచి లేచిన ఒక కుర్రాడు ఏం చూశాడు, తను ఎవరిని కలిశాడు, వాళ్ళ జర్నీ ఎలా సాగిందనే పాయింట్స్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక ఫ్లో గా చెప్పేది ఈ సినిమా కథ. ఈ సినిమా జస్ట్ ఒక జాంబీ హారర్ మూవీ మాత్రం కాదు, మనుషుల్లో ఉండే సైకాలజీని, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది చాలా థ్రిల్లింగ్ గా చూపించేదే ఈ సినిమా. సో స్టోరీని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఇంక లేట్ చేయకుండా పూర్తి కథ ఏంటో చూసేద్దాం. సినిమా స్టార్ట్ అవ్వగానే మనకి ఇంగ్లాండ్ లో ఉన్న ఒక రీసెర్చ్ సెంటర్ ని చూపిస్తారు. ఇక్కడ చింపాంజీస్ మీద రీసెర్చ్ జరుగుతుంది. ఆ కోతలకి మనుషుల కోపం, హింస, విధ్వంసం లాంటి వీడియోస్ చూపిస్తూ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. అప్పుడే ముగ్గురు అనిమల్ రైట్స్ యాక్టివిస్టులు ఆ లెబొరేటరీలోకి బ్రేకింగ్ చేసి లోపల జరిగేది మొత్తాన్ని చూసేస్తారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ చింపాంజీస్ ని రీసెర్చ్ నుంచి కాపాడి వాటిని రిలీజ్ చేయాలి. ముందుగా వాళ్ళు లోపలికి వచ్చి పిక్చర్స్ తీస్తుండగా ఒక సైంటిస్ట్ వాళ్ళని చూసి సెక్యూరిటీని పిలవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ గ్రూప్ అతన్ని ఆపి అతన్ని పట్టుకుంటారు. దాంతో సైంటిస్ట్ వాళ్ళ దగ్గర, ప్లీజ్ దయచేసి నా మాట వినండి, మీరు చేస్తున్నది చాలా డేంజరస్. ఆ చింపాంజీస్ కి రేజ్ అని ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఒక డిసీజ్ ఉంది. ఆ వైరస్ చాలా డేంజరస్, అది ఎట్టి పరిస్థితుల్లోనూ స్ప్రెడ్ అవ్వకూడదని అంటాడు. కానీ ఆ యాక్టివిస్టులు అతని మాటలు సీరియస్ గా తీసుకోకుండా వాళ్ళు ఈ సైంటిస్ట్ ఈ జంతువుల్ని టార్చర్ చేస్తున్నాడు కనుక లేనిపోని మాటలు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అతన్ని పట్టించుకోరు. ఈ యాక్టివిస్ట్ లో ఒక అమ్మాయి ఆ సైంటిస్ట్ ఇచ్చిన వార్నింగ్స్ అన్నిటినీ మీరి ఒక చింపాంజీ ఉన్న కేజ్ ని ఓపెన్ చేసేస్తుంది. వెంటనే ఆ చింపాంజీ బయటకు వచ్చి ఆవేశంతో ఆ అమ్మాయి పైన అటాక్ చేస్తుంది. అది తనని కొరికేస్తుంది. ఇంకో యాక్టివిస్ట్ వెంటనే ఆ చింపాంజీని చంపేస్తాడు. కానీ అప్పటికే జరగాల్సిందంతా అయిపోయింది. ఆ అమ్మాయి కింద పడిపోయి నోట్లో నుంచి బ్లడ్ వామిట్ చేస్తుంది. అప్పుడు ఆ సైంటిస్ట్ వెంటనే మనం తనని చంపేవాలని గట్టిగా అరుస్తాడు. కానీ ఆల్రెడీ చాలా లేట్. సెకండ్స్ లో ఆ అమ్మాయి కళ్ళు ఎర్రగా మారిపోయి బాడీ అంతా షేక్ అవుతూ తను కూడా రేజ్ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిపోతుంది. వెంటనే తను పక్కనున్న ఇంకో యాక్టివిస్ట్ మీద అటాక్ చేస్తుంది. చూస్తూ ఉండగా కొంచెం సేపట్లోనే ఆ రూమ్ అంతా పెద్ద గందరగోళం. ఒకరి పైన ఒకరు అటాక్ చేసుకుంటూ ఆ వైరస్ అంత స్పీడ్ గా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ సీన్ తో మనకి ఈ వైరస్ ఎంత ఫాస్ట్ గా ఇంకా ఎంత డేంజరస్ గా స్ప్రెడ్ అవుతుందో అర్థమవుతుంది. అక్కడ కట్ చేస్తే 28 రోజుల తర్వాత జిమ్ అనే ఒక కుర్రాడు కోమా నుంచి ఒక హాస్పిటల్లో మెలుకున్నట్టు చూపిస్తారు. ఆ హాస్పిటల్ మొత్తం చాలా ఎంటీగా ఉంటుంది. ఎక్కడా ఎవ్వరూ కనిపించరు. జిమ్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఆ హాస్పిటల్ అంతా వెతుకుతాడు. కానీ ఒక్క మనిషి కూడా కనబడ్డు. ఆ హాస్పిటల్ మొత్తం ఏదో పెద్ద డిసాస్టర్ జరిగినట్టు కనిపిస్తుంది. జిమ్ కి చాలా ఈవలేస్తుంది కనుక అతను వెండింగ్ మిషన్ నుంచి కింద పడిన కొన్ని డ్రింక్స్ ని తీసుకుని ఆ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి వీళ్ళ సిటీని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ సిటీ మొత్తం కూడా అదే కండిషన్ లోనే ఉంటుంది. అసలు మనుషులే లేరు కానీ అంతా డిస్ట్రాక్షన్. దాంతో జిమ్ కి ఏం చేయాలో తెలియదు. అతను అలా సిటీలో తిరుగుతున్నప్పుడు దూరంలో ఒక చర్చ్ ని చూసి అక్కడికి వెళ్దామని డిసైడ్ అవుతాడు. కానీ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ గోడల మీద చాలా క్రీపీ అయిన మెసేజెస్ రాసుంటాయి. అండ్ మెయిన్ రూమ్ లోపలికి వెళ్ళగానే అది అంతా కుళ్ళిపోయిన శవాలతో నిండి ఉండడం చూసి షాక్ అవుతాడు జిమ్. ఆ డెడ్ బాడీస్ ని చూసి మేబీ వాళ్ళు ప్రాణాలతో ఉండొచ్చని హలోని పిలుస్తాడు. అప్పుడు ఈ సౌండ్ కి అట్రాక్ట్ అయిన 2 జాంబీలు లేచి హీరోని చూసి అతని పైన దాడి చేయాలనుకుంటాయి. అప్పుడు అక్కడ ఉన్న ఒక ప్రీస్ట్, అతను కూడా జాంబీలా మారుంటాడు. అతను జిమ్ ని కొరకడం కోసం ప్రయత్నించినప్పుడు హీరో తన దగ్గర ఉన్న బ్యాగ్ తో అతన్ని కొడతాడు. కానీ అతనికి ఏం కాదు. అక్కడున్న జాంబీస్ అన్ని చర్చ్ నుంచి బయటకు వచ్చి జిమ్ ని చేస్ చేయడం స్టార్ట్ చేస్తాయి. హీరో ఎంత ఫాస్ట్ గా పరిగెట్టగలడో అంత ఫాస్ట్ గా పరిగెట్టి ఒక గ్యాస్ స్టేషన్ ని చేరుకుంటాడు. అక్కడ సర్వైవర్స్ అయిన మార్క్ ఇంకా సెలీనా పెట్రోల్ బాంబ్స్ ని ఆ జాంబీస్ మీద విసిరి మన హీరోని కాపాడుతారు. జిమ్ సేఫ్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు గ్యాస్ స్టేషన్ మీద బాంబ్ వేసి పేల్చేస్తారు. ఆ తర్వాత మార్క్ ఇంకా సెలీనా జిమ్ ని వాళ్ళ ప్లేస్ కి తీసుకువెళ్తారు. అది లండన్ అండర్ గ్రౌండ్ లో ఉన్న ఒక పాత స్వీట్ షాప్. అక్కడ జిమ్ అతని గురించి వాళ్ళ దగ్గర చెప్తాడు. ఒక కార్ యాక్సిడెంట్ వల్ల కోమాలోకి వెళ్ళానని, ఆ తర్వాత లేచి చూస్తే సిచ్యువేషన్ మొత్తం ఇలా ఉందని చెప్తాడు. అప్పుడు సెలీనా ఈ వైరస్ గురించి చెప్పి ఇది ఎలా స్ప్రెడ్ అయ్యిందో జిమ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక రీసెర్చ్ సెంటర్ లో చింపాంజీస్ దగ్గర నుంచి స్ప్రెడ్ అయిన ఈ డిసీజ్ అసలు కంట్రోలే చేయలేనట్టు చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవ్వగలదు. అది మనుషులని జాంబీస్ గా మార్చేస్తుందని, ఈ ఇన్ఫెక్షన్ దేశం మొత్తం స్ప్రెడ్ అయ్యి ఆల్రెడీ పాపులేషన్ లో చాలా మంది చనిపోయారని, మిలిటరీ వాళ్ళలో కూడా ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వడం వల్ల వీళ్ళ దేశం మొత్తం కొలాప్స్ అయ్యి ఇప్పుడు ఇక్కడ రూల్
చేయడానికంటూ గవర్నమెంట్ కూడా లేదని చెప్తుంది. ఇదంతా విన్న జిమ్ కి అతని ఫ్యామిలీకి ఏమైందో అన్న టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అతను తన పేరెంట్స్ ఇంటికి వెళ్లి వాళ్ళని చూడాలని అనుకుంటాడు. అందుకు సెలీనా ఇంకా మార్క్ వాళ్ళ ఈ పాటికి ఖచ్చితంగా చనిపోయింటారు. మా పేరెంట్స్ కూడా చనిపోయారు. మేము గత 6 రోజుల్లో చూసిన ఇన్ఫెక్ట్ అవ్వని ఒక్కగానో ఒక్క మనిషి నువ్వే, సో ఛాన్సెస్ లేవని అంటారు. కానీ జిమ్ వినడు. ఇతను ఇప్పుడే బయటికి వెళ్ళడానికి రెడీగా ఉంటాడు. సెలీనా నైట్ టైంలో జంబీస్ చాలా యాక్టివ్ గా ఉంటాయి. ఈ టైంలో నువ్వు బయట అడుగు పెడితే ఖచ్చితంగా చేస్తావు. సో తెల్లవారేంత వరకు వెయిట్ చెయ్యు. మేమే నిన్ను నీ పేరెంట్స్ ఇంటి దగ్గరికి తీసుకువెళ్తామని చెప్తుంది. ప్లాన్ చేసినట్టే ఆ మరుసటి రోజు ఉదయం వీళ్ళు ముగ్గురు కలిసి చాలా జాగ్రత్తగా ఖాళీగా ఉన్న సిటీలో నడుచుకుంటూ చాలా సేఫ్ గా జిమ్ వాళ్ళ పేరెంట్స్ ఇంటిని చేరుకుంటారు. అండ్ అప్పుడే హీరోకి తెలుస్తుంది తన పేరెంట్స్ జాంబీస్ గా మారకుండా ఉండడానికి సూసైడ్ చేసుకుని ఉంటారు. వాళ్ళ చేతిలో జిమ్ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో వెనక వాళ్ళు దయచేసి కోమో నుంచి లెగకని రాసుంటారు. ఇదంతా చూసిన మన హీరో చాలా బాధపడి ఏడుస్తాడు. సెలీనా మరియు మార్క్ నీ ఫ్యామిలీ ప్రశాంతంగా చనిపోయారు, దానికి నువ్వు సంతోషపడాలి. మేము మా ఫ్యామిలీస్ మాన్స్టర్స్ గా మారడం చూసామని చెప్తారు. ఆ రాత్రి వీళ్ళంతా అక్కడే ఉంటారు. కానీ జిమ్ కి నిద్ర పట్టదు. వాటర్ తాగడం కోసం కిచెన్ కి వెళ్లిన అతను ఫ్రిడ్జ్ పైన ఉన్న తన తల్లిదండ్రుల ఫొటోస్ ని చూస్తున్నప్పుడు అతని చేతిలో ఉన్న క్యాండిల్ లైట్ కి జాంబీస్ అట్రాక్ట్ అయి ఒక జాంబీ పైనుంచి గ్లాస్ ని బ్రేక్ చేసుకుని హీరో పైన దాడి చేయడం కోసం ప్రయత్నిస్తుంది. జిమ్ అరిచే శబ్దానికి మార్క్ సెలీనా లెగిచొచ్చి వాళ్ళు లోపలికొచ్చిన జాంబీని చాలా బ్రూటల్ గా నరికి చంపిస్తారు. జిమ్ అతను నా నేబర్ అని అంటాడు. అందుకు సెలీనా ఇప్పుడు అది ముఖ్యం కాదు, ఆ జాంబీ నిన్ను కొరికిందా, దాని రక్తం ఏమైనా నీ నోట్లో లేదా కంట్లో పడిందా అని చాలా క్వశ్చన్స్ అడుగుతుంది. జిమ్ లేదని అంటాడు. అతను ఇన్ఫెక్ట్ అవ్వలేదని కన్ఫర్మ్ అవుతుంది. కానీ ఆ ఫైట్ లో మార్క్ కి గాయమై ఉంటుంది. అతని చెయ్యి మీద జాంబీ బ్లడ్ ఉంటుంది. ఇది చూసిన సెలీనా ఒక క్షణం కూడా ఆలోచించకుండా తను తన దగ్గరున్న కత్తితో మార్క్ చేతిలో కాలు నరికి అతని చాలా దారుణంగా చంపేస్తుంది. ఇదంతా చూసి జిమ్ షాక్ లో ఉన్నప్పుడు తను ఈ జాంబీస్ కి మన లొకేషన్ తెలిసిపోయింది, ఇక మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని బ్యాగ్ తీసుకుని రెడీ అవుతుంది. వీళ్ళ డ్రెస్ లో ఉన్న బ్లడ్ కి కూడా జాంబీస్ అట్రాక్ట్ అవుతాయి కనుక వీళ్ళిద్దరూ బట్టలు మార్చుకుని సప్లైస్ అన్నిటినీ తీసుకుని అక్కడ నుంచి బయలుదేరుతారు. హీరో సెలీనా దగ్గర నువ్వెలా మార్క్ ని ఎలా చంపేయగలిగావని అడిగితే తను ఎవరైనా ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళని చంపడానికి నీకు 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, అది నీ నేబర్ అయినా రిలేటివ్ అయినా ఫ్రెండ్ అయినా ఎవరైనా నువ్వు ఆలోచించకూడదు, వెంటనే వాళ్ళని చంపేవాలి, లేదంటే వాళ్ళు జాంబీస్ గా మరి నీకే ప్రాబ్లం అవుతారు. ఒకవేళ మార్క్ కి బదులుగా నువ్వు ఇన్ఫెక్ట్ అయి ఉంటే అప్పుడు నిన్ను కూడా నేను అలానే చంపుంటానని తను చెప్తుంది. అలా కొంచెం దూరం నడుచుకుని వెళ్ళాక వాళ్ళు దగ్గరలోనే ఉన్న ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లోర్ లో నుంచి ఫ్లాషింగ్ లైట్స్ ని చూసి అక్కడ ఖచ్చితంగా ఎవరో సర్వైవర్స్ ఉన్నారని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తారు. ఆ బిల్డింగ్ చాలా పాతగా ఉంటుంది. లాబీ అంతా షాపింగ్ ట్రాలీస్ తో బ్లాక్ అయి ఉంటుంది. వీళ్ళిద్దరూ వాటిని దాటుకుని పైకి వెళ్తారు. స్టార్స్ లో కొన్ని ఫ్లోర్స్ ఎక్కాక బ్రేక్ తీసుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళని ఫాలో చేసుకుని ఆ అపార్ట్మెంట్ లోపలికి 2 జాంబీస్ వచ్చేస్తాయి. వాటి అరుపులు వీళ్ళకి వినిపిస్తాయి. ఆ జాంబీస్ స్టార్స్ ఎక్కడం చూసిన వీళ్ళిద్దరూ ఫాస్ట్ గా పైకి పరిగెడతారు. కొన్ని ఫ్లోర్స్ పైకి వెళ్ళాక ప్రొటెక్టివ్ గియర్ వేసుకున్న ఒక మనిషి వాళ్ళ దారిని బ్లాక్ చేస్తాడు. అండ్ అతను వీళ్ళిద్దరికి అతని డోర్ నెంబర్ చెప్పి వెంటనే వాళ్ళని అక్కడికి వెళ్ళమంటాడు. ఆ వ్యక్తి అక్కడే ఉండి ఆ జాంబీస్ తో ఫైట్ చేస్తూ ఒక షీల్డ్ తో వాటిని ఆపి అతని చేతిలో ఉన్న బ్యాట్ తో వాటిని గట్టిగా కొడుతుంటాడు. జిమ్ మరియు సెలీనా అతని చెప్పిన ఫ్లాట్ ని చేరుకుంటారు. కానీ లోపల ఉన్న అమ్మాయి ఆ గేర్ వేసుకున్న వ్యక్తి తిరిగి వచ్చేంత వరకు డోర్ ని ఓపెన్ చేయదు. తరువాత అందరూ లోపలికి వచ్చాక ఫ్రాంక్ మరియు అతని కూతురు హానా తమని తాము ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకుంటా. సెలీనా మరియు జిమ్ ని చాలా వామ్ గా వెల్కమ్ చేస్తారు. ఈ అపార్ట్మెంట్ లో వీళ్ళు ఫిక్స్ చేసిన లైట్ సిగ్నల్ చూసి సర్వైవర్స్ వచ్చినందుకు వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ రోజు రాత్రి వీళ్ళు పడుకున్నాక ఆ మరుసటి రోజు ఉదయం ఫ్రాంక్ జిమ్ కి రూఫ్ మీద ఉన్న బకెట్స్ అన్నిటిని చూపిస్తూ గత కొన్ని రోజుల నుంచి వర్షం పడట్లేదు, రిసోర్సెస్ అని రోజు రోజుకి తగ్గిపోతున్నాయి, ఈ రేట్ లో వాళ్ళు ఎక్కువ కాలం ఈ అపార్ట్మెంట్ లో ఉండలేరని చెప్తాడు. తరువాత ఫ్రాంక్ జిమ్ మరియు సెలీనాకి ఒక రిపీటింగ్ మిలిటరీ రేడియో బ్రాడ్కాస్ట్ చూపించి మాంచెస్టర్ బయట సోల్జర్ సర్వైవర్స్ కి ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తున్నారు. ఆ ప్లేస్ కి వెళ్లిపోతే మనం ఈ జాంబీ ప్రాబ్లమ్స్ లేకుండా సేఫ్ గా ఉండొచ్చు, అలాగే వాళ్ళు ఇన్ఫెక్షన్ కి మందు కనిపెట్టారని కూడా చెప్తున్నారు. సో ఎందుకైనా మంచిది మనం అక్కడికి వెళ్దామని ఫ్రాంక్ అంటాడు. సెలీనాకి ఈ ఐడియా నచ్చదు, ఎందుకంటే వీళ్ళు వెళ్ళాలనుకుంటున్న ప్లేస్ చాలా దూరం. ఫ్రాంక్ మనం కారులో ట్రావెల్ చేస్తే అక్కడికి 3 డేస్ లో వెళ్ళిపోవచ్చని అంటాడు. హానా కూడా ఒక హార్ట్ ఫెల్ట్ స్పీచ్ ఇచ్చి ఆ రిస్క్ తీసుకోవడంలో తప్పులేదని అందరినీ కన్విన్స్ చేస్తుంది. సో ఆ గ్రూప్ ఫ్రాంక్ టాక్సీలో మాంచెస్టర్ కి ట్రావెల్ చేయడానికి డిసైడ్ అవుతారు. వాళ్ళ దగ్గరున్న సప్లైస్ అన్నిటినీ తీసుకుని వీళ్ళ ట్రావెల్ ని స్టార్ట్ చేస్తారు. దారి మధ్యలో వీళ్ళు ఒక చీకటి టనల్ నుంచి వెళ్లాల్సి వస్తుంది. శవాలతో నిండున్న ఆ టనల్ మధ్య నుంచి ఫ్రాంక్ కార్ ని డ్రైవ్ చేస్తున్నప్పుడు
వెళ్తున్నప్పుడు అన్ఫార్చునేట్లీ మధ్యలో వీళ్ళ కార్ టైర్ పంచర్ అయిపోతుంది. ఈ గ్రూప్ కార్ దిగి ఆ టైర్ ని మార్చే పనిలో ఇన్వాల్వ్ అవుతారు. ఆ సమయంలో వీళ్ళకి ఆ టనల్ మరో పక్క నుంచి ఒక వింత సౌండ్ వినిపిస్తుంది. వెంటనే చాలా ఎలుకలు అటువైపు నుంచి పరిగెడుతూ వస్తాయి. దాంతో వాళ్ళకి జాంబీస్ వస్తున్నాయని అర్థమవుతుంది. టైం లేకపోవడం వల్ల పెద్దవాళ్ళు కార్ ని లిఫ్ట్ చేస్తే హానా టైర్ ని మార్చుతుంది. వాళ్ళకి జాంబీస్ షాడోస్ కనిపిస్తాయి. అవి వీళ్ళ దగ్గరకు వచ్చేస్తుందన్న సమయానికి వీళ్ళు కూడా కరెక్ట్ టైం కి టైర్ మార్చి అక్కడ నుంచి ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుని ఎస్కేప్ అవుతారు. తరువాత ఒక రోజంతా ట్రావెల్ చేసి ఒక సూపర్ మార్కెట్ దగ్గర ఆగి ఫుడ్ ఇంకా వాటర్ అని వీళ్ళ కార్ మొత్తాన్ని సప్లైస్ తో నింపేసి వీళ్ళు మళ్ళీ కారుకి బయలుదేరుతారు. ఒక చోట్లో ఫ్రాంక్ అతని బండికి ఇంకో బండి నుంచి ఫ్యూయల్ తీసి ఫిల్ చేస్తున్నప్పుడు జిమ్ క్యూరియస్ గా అక్కడ ఉన్న ఒక బిల్డింగ్ లోపలికి వెళ్తాడు. ఆ ఇంట్లో ఉండాల్సిన ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు జాంబీస్ గా మారిపోయి ఉంటారు. వాళ్ళలో ఒక చిన్నపిల్లాడు జాంబీ మాత్రం లెగిచి నిల్చొని జిమ్ పైన అటాక్ చేయడం కోసం పరిగెడుతూ వస్తాడు కనుక హీరో అతని చేతిలో ఉన్న బేస్బాల్ బ్యాట్ తో అతన్ని చంపేస్తాడు. ఇదే జిమ్ ఫస్ట్ హత్య. అతను చాలా అప్సెట్ గా ఫీల్ అవుతాడు. తర్వాత వీళ్ళు ఒక కంట్రీ సైడ్ లో ట్రావెల్ చేస్తూ అక్కడ అందమైన మరియు ప్రశాంతమైన సీన్ ని చూస్తూ జాంబీస్ గురించి పూర్తిగా మర్చిపోయి ప్రెసెంట్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తారు. వీళ్ళంతా ఇలా హ్యాపీగా ఉన్నప్పుడు జిమ్ సెలీనా దగ్గర నువ్వు లేకపోయింటే నేను ఈ పాటికి చనిపోయిండేవాడినని అంటాడు. వీళ్ళిద్దరూ ఆ పాటికే చాలా క్లోజ్ అయి ఉంటారు. సెలీనా జిమ్ దగ్గర ఇది తను అనుకున్న దానికన్నా చాలా బెటర్ గా ఉందని చెప్పి అతనికి ఒక ముద్దు పెడుతుంది. ఆ రోజు రాత్రి వీళ్ళు ఇరిగిపోయిన ఒక పాత క్యాస్టిల్ లో రెస్ట్ తీసుకుంటారు. హానా మరియు జిమ్ కి నిద్ర పట్టక వాళ్ళు సెలీనా దగ్గర తను మాత్రం ఎలా ఈజీగా పడుకుంటుందో అడుగుతారు. అందుకు తను యూజ్ చేసే టాబ్లెట్స్ ని వాళ్ళతో షేర్ చేస్తుంది. ఆ నెక్స్ట్ రోజు ఈ గ్రూప్ మళ్ళీ వీళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తారు. దూరంలో మాంచెస్టర్ ఫైర్ అవుతున్నట్టు పొగ వస్తుంటుంది. వీళ్ళు రేడియోలో చెప్పిన ఆ బ్లాక్ ని కూడా చేరుకుంటారు. చూస్తే అక్కడ మిలిటరీ వెహికల్స్ క్యాంప్స్ అని అన్ని అబాండన్ అయినట్టు ఎంటీగా ఉంటాయి. ఒక్క మనిషి కూడా కనిపించకపోయేసరికి సెలీనా తిరిగి వెళ్లిపోవడం బెటర్ అని అంటుంది. కానీ ఫ్రాంక్ ఒప్పుకోడు. ఇక్కడి నుంచి ఎక్కడికని వెళ్తావు, దీనికి ఒక సొల్యూషనే లేదని చెప్తూ అతను చాలా టెన్షన్ అయి కోపంలో ఆ ఏరియాని సెర్చ్ చేస్తూ ఉంటాడు. దగ్గరలోనే ఒక కాకి అరుస్తూ ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ లో ఫ్రాంక్ ఆ కాకిని రప్పడం కోసం వెళ్ళినప్పుడు ఆ కాకి ఒక జాంబీని తింటూ ఉంటుంది. అండ్ అది కదలడం వల్ల ఒక్క డ్రాప్ జాంబీ రక్తం ఫ్రాంక్ కంట్లో పడిపోతుంది. దాంతో ఏం జరగబోతుందో తెలిసి అతను తన కంటిని తుడుచుకుంటూ మిగతా ముగ్గురు దగ్గరకు వచ్చి కోపంలో తిట్టినందుకు సెలీనాకి సారీ చెప్పి హానా దగ్గర ఐ లవ్ యూ కూడా చెప్తాడు. హానా ఏమైంది నాన్న అని అతని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఫ్రాంక్ తన కూతుర్ని దూరంగా తోసేసి దగ్గరికి రాకని అరుస్తాడు. వైరస్ అతనిలో రియాక్షన్ చూపించి అతను షేక్ అవుతూ కొంచెం కొంచెంగా ట్రాన్స్ఫార్మ్ అవడం చూసిన సెలీనా జిమ్ దగ్గర అతన్ని చంపేమని చెప్పి హానాని పట్టుకుంటుంది. జిమ్ ఫ్రాంక్ ని చంపలేక ఫ్రీజ్ అయినప్పుడు జాంబీగా మారిన ఫ్రాంక్ ఆల్మోస్ట్ హీరోని కొరికేలా వస్తాడు. లక్కీలీ టైంకి వచ్చిన కొంతమంది సోల్జర్స్ ఫ్రాంక్ ని షూట్ చేసి చంపి జిమ్ ని సేవ్ చేస్తారు. వాళ్ళు హీరో సెలీనా హానాని అడవిలో ఉన్న ఒక మ్యాన్షన్ కి తీసుకువెళ్తారు. ఇదే మిలిటరీ వాళ్ళ కొత్త బేస్. అండ్ ఈ మ్యాన్షన్ చాలా సేఫ్ గా ఉంటుంది. మేజర్ వెస్ట్ అనే ఇతనే వీళ్ళ లీడర్. అతను జిమ్ సెలీనా హానాని వెల్కమ్ చేసి వాళ్ళకి ఫుడ్ ఇంకా షవర్ ఆఫర్ చేస్తాడు. వాళ్ళు సెటిల్ అయ్యాక హానా తన తండ్రిని కోల్పోయిన బాధలో అలా ఏడుస్తూ పడుకుంటుంది. సెలీనా కూడా వీళ్ళకి హెల్ప్ చేసి కేర్ చేసిన వ్యక్తికి ఇలా అయిపోయిందని తను కూడా చాలా బాధపడుతూ జిమ్ దగ్గర ఇకపై మనమే హానాని చూసుకోవాలని చెప్తుంది. జిమ్ తనని ఓదార్చుతాడు. తర్వాత హీరో మేజర్ వెస్ట్ ని వెళ్లి కలిసి అతని దగ్గర ఈ ఇన్ఫెక్షన్ కి క్యూర్ ఉందని చెప్పారు కదా, దాని గురించి చెప్పండి అని అడుగుతాడు. అందుకు వెస్ట్ చెప్తాడు వాళ్ళ దగ్గర యాక్చువల్ గా క్యూర్ లేదని, కానీ ఈ జాంబీస్ దగ్గర నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం సెక్యూరిటీ మెషర్స్ ఇంకా కిచెన్ లో కొన్ని నెలలకి సరిపోయే ఫుడ్ సప్లైస్ ఉన్నాయని అంటాడు. ఈ మ్యాన్షన్ చాలా సేఫ్. పెద్ద పెద్ద గోడలు, స్పైక్స్ తో చేసిన ఫెన్స్, చుట్టూ అన్ని డైరెక్షన్ లో 24/7 జాంబీస్ కోసం మానిటర్ చేస్తున్న సోల్జర్స్ మరియు చాలా ట్రాప్స్ ని కూడా సెట్ చేస్తున్నామని అంటాడు. ఇలా మాట్లాడుతూనే వెస్ట్ మన హీరోని ఒక రూమ్ కి తీసుకువెళ్తాడు. అందులో ఒక జాంబీ వీళ్ళపైన దాడి చేయడం కోసం రావడంతో జిమ్ భయపడతాడు. కానీ ఆ తర్వాతే తెలుస్తుంది ఆ జాంబీని వీళ్ళు చైన్స్ తో లాక్ చేస్తుంటారు. 2 రోజులకి ముందు మా సోల్జర్స్ లో ఒక అతను జాంబీగా మారిపోయాడు. అతన్నే మేము ఇక్కడ స్టడీ చేయడం కోసం లాక్ చేసి పెట్టామని వెస్ట్ చెప్తాడు. జిమ్ కి ఇది చాలా క్రూయల్ గా అనిపిస్తుంది. కానీ వెస్ట్ ఒక జాంబీ తిండిలాక ఎన్ని రోజులు బ్రతుకుతుందో తెలుసుకోవడం కోసమే మేము ఇది చేస్తున్నాము. మేబీ అదే ఈ ఇన్ఫెక్షన్ కి రియల్ ఆన్సర్ అయ్యుండొచ్చని చెప్తాడు. ఆ రోజు రాత్రి జిమ్, సెలీనా, హానా సోల్జర్స్ తో పాటు డిన్నర్ చేస్తారు. కానీ ఆ సోల్జర్ల హార్ష్ బిహేవియర్ చూసి వీళ్ళు కొంచెం భయపడతారు. వెస్ట్ ఫుల్ యూనిఫామ్ వేసుకుని డిన్నర్ ప్రిపేర్ చేసిన వ్యక్తి ఒక చిన్న మిస్టేక్ కి అతన్ని బాగా ఇన్సల్ట్ చేస్తాడు. సెలీనా మరియు హానా కిచెన్ డ్యూటీస్ తీసుకుంటారని అజ్యూమ్ చేసుకుంటాడు. అప్పుడు సడన్ గా అలారం మోగుతుంది. సోల్జర్స్ అందరూ జాంబీస్ వచ్చేసాయని చెప్పి బయటికి పరిగెట్టి వెళ్లి వాటితో ఫైట్ చేస్తూ వాళ్ళ మ్యాన్షన్ ని డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు పొజిషన్స్ తీసుకుని ఓపెన్ ఫైర్ చేసి చాలా జాంబీస్ ని చంపేస్తారు. మరికొన్ని జాంబీస్ వీళ్ళు సెట్ చేసిన ట్రాప్స్ ఇంకా ల్యాండ్ మైన్ పైన కాలు పెట్టి చనిపోతాయి. అండ్ ఈ ఫైట్ మొత్తంలోనూ సోల్జర్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ నవ్వడం చూసిన హీరో ఇంకా సెలీనాకి వాళ్ళ అగ్రెసివ్ బిహేవియర్ చాలా వియర్డ్ గా అనిపిస్తుంది. సోల్జర్స్ అంతే డిసిప్లిన్ ఉండాలి, కానీ వీళ్ళ దగ్గర అది లేదు. జాంబీస్ ని చంపిన సోల్జర్స్ లోపలికి వచ్చాక వాళ్ళలో మిచెల్ అనే ఒక సోల్జర్ సెలీనాతో మిస్బిహేవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. జిమ్ అతన్ని ఆపడానికి
ట్రై చేస్తే అతను హీరోని కూడా కొడతాడు. టైంకి ఫెరల్ అనే ఒక సోల్జర్ వీళ్ళకి హెల్ప్ చేస్తాడు. అతను మంచివాడు. అప్పుడు వెస్ట్ వాళ్ళందరినీ ఆపి ఆ సోల్జర్స్ ని వాళ్ళ బాడీస్ ని క్లీన్ చేసుకోమని చెప్పి పంపించి జిమ్ తో ప్రైవేట్ గా మాట్లాడతాడు. అతను హీరో దగ్గర 8 రోజుల క్రితం జోనస్ అనే ఒక సోల్జర్ తనకి తాను గన్ పెట్టుకుని సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇక్కడ ఫ్యూచర్ లేదు, ఎందుకు బ్రతుకుతున్నామో కూడా తెలియదు. ప్రతిరోజు జాంబీస్ ని చంపుతూ ఎప్పుడు జాంబీగా మారుతామో కూడా తెలియక ఒకటే టెన్షన్ అని చెప్పాడు. సోల్జర్స్ లేకపోతే ఈ ప్లేస్ లేదు, అందుకే నేను వాళ్ళ మధ్య హోప్ తీసుకురావడానికి నేను వాళ్ళకి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం ఆడవాళ్ళని ఇస్తానని మాటిచ్చాను. అందుకే నేను రేడియోలో కూడా మెసేజ్ పంపాను. ఇప్పుడు నాకు 2 దొరికారని అంటాడు. ఇంత పెద్ద నిజం విని భయపడిన జిమ్ అసలైన జాంబీస్ కన్నా వీలే డేంజరస్ అని రియలైజ్ అయి వెంటనే అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్లి హానా ఇంకా సెలీనాని తీసుకుని అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ సోల్జర్స్ వాళ్ళని కొట్టి పట్టుకుంటారు. ఫెరల్ వీళ్ళ ముగ్గురిని డిఫెండ్ చేయడానికి ట్రై చేసి తను కూడా క్యాప్చర్ అవుతాడు. జిమ్ ఇంకా ఫెరల్ ని ఒకే చోట్ల లాక్ చేస్తారు. అప్పుడు ఫెరల్ హీరో దగ్గర ఈ ఇన్ఫెక్షన్ సముద్రాలని ఎలా దాటుతుంది, ఈ పెద్ద పెద్ద పర్వతాలను నదులని దాటలేదు కదా, సో మనం దీన్ని ఆపొచ్చు. మనం బ్రిటన్ లోని క్వారంటైన్ లోనే ఉండడం వల్ల మనకి బయట ప్రపంచం గురించి తెలియట్లేదు, మేబీ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ సేఫ్ గా ఉండొచ్చని అంటాడు. ఇది విని జిమ్ కి ఒక హోప్ వస్తుంది. మార్నింగ్ మిచిల్ ఇంకా జోన్స్ జిమ్ ఇంకా ఫెరల్ ని చంపడం కోసం వాళ్ళని అడవిలోనికి తీసుకువెళ్తారు. జోన్స్ వీళ్ళిద్దరిని షూట్ చేసి త్వరగా పని పూర్తి చేసుకుందామని అనుకుంటాడు. కానీ మిచిల్ కత్తితో వీళ్ళిద్దరిని పొడిచి మెల్లగా వీళ్ళని ఎంజాయ్ చేసుకుని చంపుదామని అంటాడు. యాక్చువల్లీ ఫెరల్ ఒక సర్జెంట్. అతను ఆ 2 సోల్జర్స్ ని చూసి మీ సర్జెంట్ కి మీరు ద్రోహం చేస్తున్నారని వాళ్ళని తిట్టడంతో వాళ్ళ మధ్య ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. కోపంలో జోన్స్ ఫెరల్ ని షూట్ చేసి చంపేస్తాడు. దాంతో టెన్షన్ అయిన మిచెల్ ఎందుకురా ఇలా చేస్తావని అతనితో గొడవ పడుతున్నప్పుడు జిమ్ ఆ ఛాన్స్ ని యూజ్ చేసుకుని తప్పించుకుని వాళ్ళిద్దరూ చూసేసరికి ఇతను గాడు నుంచి దూకి పరిగెడతాడు. దాంతో సోల్జర్స్ సరేలే అతను బయటున్న జాంబీస్ కి బ్రేక్ఫాస్ట్ అవుతాడని అతన్ని వదిలేస్తారు. అడవిలో ఎస్కేప్ అవుతున్న జిమ్ ఒక చోట్లో కింద పడి చూస్తే ఆకాశంలో ఒక జెట్ కనిపిస్తుంది. సో ఫెరల్ ఏదైతే గెస్ చేశాడో అది కరెక్టే అని జిమ్ కి అర్థమవుతుంది. ఇదే సమయంలో మరోపక్క సోల్జర్స్ సెలీనా ఇంకా హానాకి అందమైన డ్రెస్సెస్ ఇచ్చి వాటిని వేసుకుని రెడీ అవ్వమని అంటారు. సెలీనా హానాకి తన టాబ్లెట్స్ ఇచ్చి ఇవి మొత్తం వేసుకో, ప్రశాంతంగా చనిపోవచ్చని అంటుంది. కానీ హానాకి బ్రతకాలని ఉంటుంది. తను చాలా భయపడుతూ ఉన్నప్పుడు సడన్ గా అలాం మోగి సోల్జర్స్ అందరూ అది ఏంటో చూడటం కోసం బయటికి పరిగెడతారు. బయట వర్షం పడుతుంటుంది. జిమ్మే ఈ అలాం ని యాక్టివేట్ చేశాడు. వెస్ట్ ఒక సోల్జర్ తో అక్కడ సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు హీరో చాలా క్లెవర్ గా వాళ్ళు చూడని టైంలో ఆ ఇంకో సోల్జర్ పైన దాడి చేసి అతన్ని చంపేస్తాడు. అతని గన్ కూడా ఉంటాడు. వెస్ట్ కి తన పార్ట్నర్ కనబడకపోయేసరికి చుట్టూ చూసి అతను జీప్ లో చనిపోయి ఉండడం గమనిస్తాడు. షాక్ అయి ఏం లేకుండా చుట్టూ ఫైర్ చేసి అతను జీప్ లో అక్కడి నుంచి వెళ్లిపోదామని అనుకుంటాడు. కానీ అందులో కీ కనిపించదు. అండ్ అప్పుడు చాలా జాంబీస్ వెస్ట్ ఉన్న జీప్ వైపుకు పరిగెడుతూ వస్తుంటాయి కనుక ఇతను వేరే ఆప్షన్ లేక కిందికి దిగి వాటిని షూట్ చేసి పరిగెడతాడు. ఇందులో మ్యాన్షన్ ని చేరుకున్న జిమ్ గన్ తో వాళ్ళు చేంజ్ చేస్తున్న సోల్జర్ జాంబీ లాక్స్ ని షూట్ చేసి దాన్ని రిలీజ్ చేసిస్తాడు. ఆ జాంబీ విండో బ్రేక్ చేసుకుని లోపలికి వచ్చి హానా సెలీనాని గార్డ్ చేస్తున్న సోల్జర్ పైన దాడి చేసి అతన్ని ఇన్ఫెక్ట్ చేసిస్తుంది. ఈ డిస్ట్రాక్షన్ ని యూజ్ చేసుకున్న సెలీనా హానాని తీసుకుని తప్పించుకోవడం కోసం పరిగెడుతుంది. ఈ సోల్జర్స్ మధ్య జాంబీ వైరస్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. సెలీనా హానా బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తే మిచెల్ వాళ్ళని బ్లాక్ చేస్తాడు. అప్పుడు సడన్ గా జోన్స్ వెనకాల కొంతమంది జాంబీస్ తో పరిగెట్టుకుంటూ రావడంతో అక్కడ సీన్ మొత్తం గందరగోళం అవుతుంది. సోల్జర్స్ అంతా జాంబీస్ కి దొరికి చనిపోవడాన్ని విండో నుంచి చూసిన జిమ్ హానా మరియు సెలీనాకి ఏమైందో అని వాళ్ళని వెతుకుతాడు. జిమ్ జోన్స్ ని చంపేస్తాడు. అప్స్టార్స్ లో హానా మిచెల్ దగ్గర నుంచి తప్పించుకొని చేంజింగ్ రూమ్ లోకి వెళ్లి తన తండ్రి ఫోటో చూసుకుంటుంది. జాంబీస్ వస్తున్న సౌండ్ విని తను మిర్రర్ వెనక దాగున్నప్పుడు ఆ జాంబీ తన రిఫ్లెక్షన్ చూసి కన్ఫ్యూజ్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రూఫ్ మీద నుంచి జిమ్ మిచెల్ సెలీనాతో ఉండే రూమ్ ని చూసి విండో ద్వారా లోపలికి వెళ్లి అతనితో ఫైట్ చేస్తాడు. అతను చాలా కోపంగా అటాక్ చేసి అతని తలని గోడకి కొట్టి కింద పడేసి మన హీరో మిచెల్ ని చాలా వైలెంట్ గా చంపేస్తాడు. ఈ సీన్ చూసి షాక్ అయిన సెలీనా జిమ్ ఇన్ఫెక్ట్ అయ్యాడేమో అని అనుకుంటుంది. కానీ అతను లేదని ప్రూవ్ చేసుకున్నాక ఇద్దరు కిస్ చేసుకుంటారు. తరువాత హానా కూడా అక్కడికి వస్తుంది. తనతో పాటు వీళ్ళిద్దరూ ఆ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చి పరిగెడతారు. వీళ్ళొక కార్ ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోవాలని డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపల వెస్ట్ ఉంటాడు. అతన్ని చూసిన వీళ్ళు రియాక్ట్ అయ్యేలోపే వెస్ట్ అతని గన్ తో జిమ్ ని షూట్ చేసిస్తాడు. వెంటనే హానా ఆ కార్ ఎక్కి దాన్ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోవడం చూసిన సెలీనా తను వీళ్ళని వదిలేసి వెళ్లిపోతుందేమో అని భయపడుతుంది. కానీ తను టాక్సీని రివర్స్ తీసి ఒక జాంబీ పక్కన ఆపుతుంది. ఆ జాంబీ కార్ విండోని బ్రేక్ చేసి లోపలున్న వెస్ట్ ని పట్టుకుని బయటికి ఇడ్చి అతన్ని కొరికి చంపిస్తుంది. తర్వాత హానా జిమ్ మరియు సెలీనాని కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మ్యాన్షన్ గేట్స్ లాక్ అయి ఉన్న హానా చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేసి ఆ గేట్స్ ని బ్రేక్ చేసుకుని వెళ్తుంది. ఈ ఇంపాక్ట్ లో జిమ్ అన్కాన్షియస్ అయిపోతాడు. తర్వాత జిమ్ కి మెమరీస్ చాలా బ్లర్రీగా ఉంటాయి. సెలీనా హాస్పిటల్లో అతనికి సిపిఆర్ చేస్తున్నట్టు మన హీరోని దయచేసి బ్రతకమని చెప్తున్నట్టు కొన్ని మెమరీస్. అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ మనకి 28 రోజుల తర్వాత కథ కంటిన్యూ అవుతున్నట్టు చూపిస్తారు. జిమ్ కి మెలకు వస్తుంది. అతని బుల్లెట్ గాయానికి ట్రీట్మెంట్ చేసి కట్టు వేసుంటారు. అలా రూమ్ నుంచి బయటకు వచ్చిన జిమ్
సెలీనా చాలా ఫ్యాబ్రిక్ తో పనిచేస్తుండడం చూస్తాడు. వాళ్ళు ఒక ప్లేన్ సౌండ్ విని వెంటనే బయటికి పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ ఫ్యాబ్రిక్ ని పరుస్తారు. చూస్తే వీళ్ళు ఒక గ్రౌండ్ లో హలో అని పెద్ద లెటర్స్ లో తయారు చేసుంటారు. అండ్ ఇది చూసిన ఆ ప్లేన్ వీళ్ళని రెస్క్యూ చేయడం కోసం టర్న్ అవుతున్నట్టు చూపిస్తారు. మరీ సింపుల్ గా SOS రాయకుండా హలో అని రాయడం ఈ సినిమాలోనే నేను చూస్తున్నా. బట్ ఏదో ఒకటి, ఇంతటితో ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.